తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ రూమ్ టు రీడ్ వారి సంస్థ సహకారంతో ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 8 వరకు రీడింగ్ క్యాంపెయిన్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఇందులో భాగంగా ఈసారి థీమ్ నా పుస్తకం నా కథ అనే థీమ్తో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా మనకు తెలిసినటువంటి విషయమే పుస్తకం హస్తభూషణం అంటారు. నిజానికి నేనైతే పుస్తకము మస్తిష్కాన్ని మదించి మనిషిని మనీషిగా చేసేటటువంటి అద్భుతమైన సాధనం పుస్తకం. కాబట్టి ఈ యొక్క థీమ్, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల లోపల పఠనాభివృద్ధిని పెంపొందించడానికి, వారిలో ఆసక్తిని రేకెత్తించగలగాలి, పఠనాభిలాషలను కలిగించగలగాలి, విద్యార్థుల్లో ప్రేరణను రగిలించగలగాలి. ఈ 3 ఉద్దేశాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి లేదా పట్టణంలో ఉన్నటువంటి వారందరూ, ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వివిధ స్థాయిలలో ఉండేటటువంటి అధికారులందరూ సంయుక్తంగా చేసేటటువంటి కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా తల్లిదండ్రులు కూడా తమ వంతు సహకారంగా పిల్లలతో మేము తప్పనిసరిగా ప్రతిరోజు ఓ పుస్తకాన్ని 15 నిమిషాల పాటు చదివిస్తామని ఉపాధ్యాయులు, తర్వాత ప్రధానోపాధ్యాయులతో కలిసి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి కాబట్టి ఉపాధ్యాయులు కూడా వారికి నచ్చినటువంటి పుస్తకము వారు చదివి తద్వారా విద్యార్థుల్లో ప్రేరణను రగిలించగలగాలి. కేవలము విద్యార్థులు పుస్తకం చదవడమే కాదు, సొంతంగా ప్రతి విద్యార్థిని ఓ చిన్నపాటి రచయితగా మార్చాలనే ఉద్దేశంతో విద్యార్థులు కూడా వారి స్వతహాగా చిన్న చిన్న కథలను వారికి తోచిన భాషలో, వాడుక భాషలో, వారి ఇంటి భాషలో రచించి ఆయా కథలను ప్రార్థన సమయంలో కానీ, ప్రార్థన ముగిసిన తర్వాత కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కానీ ఆ కథలను వారి వాయిస్లో వారే వినిపిస్తే నిజంగా కూడా పఠనాభివృద్ధి కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా విజయవంతం కావడానికి మనకు అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో ఈ రకమైనటువంటి పఠనాభిలాషను కలిగించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా, అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంగా భావించినప్పుడు నిజంగా మరో గ్రంథాలయ ఉద్యమానికి పునాది వేసినట్లు అవుతుంది. పాఠశాల గ్రంథాలయాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే విద్యార్థి యొక్క భవిష్యత్తు ఈ FLNకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లు వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అభ్యర్థన. ధన్యవాదాలు.